శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 10వ తేదీ 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, శుక్రుడు మూడు గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. దశమ స్థానంలో రవి గారు చాలా బాగున్నారు. అయితే ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చలో ఉన్నారు దశమంలో. ఇది కూడా బాగున్నటువంటి ఫలితమే. ఉద్యోగ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేని విధంగా చక్కటి ఉన్నతి లభిస్తుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి మీకు చాలా చాలా ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి రెండవ ఉద్యోగం కూడా ఏర్పడి రెండవ ఆదాయం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి కూడా ఉండడానికి అవకాశం ఉంది. అనుకూల స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు కొంతవరకు సక్సెస్ సాధిస్తారు, దగ్గరకు వస్తాయి బాగా. అలాగే లాభస్థానంలో మూడు గ్రహాల గురించి మనం చెప్పనలవి కాని విధంగా ఉంది. ఒక పక్క శుక్రాచార్యుల వారు సంపదలు బాగా పెంచుతారు. ఇంకొక పక్క రాహువు మొండి బాకీల్ని వచ్చేటట్టుగా చేస్తారు. ఎక్కడెక్కడ ధనము మీకు రావాల్సి ఉన్నదో అదంతా కూడా మీకు వచ్చేటట్టుగా చేస్తారు. ఇక బుధుడు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలతో కానీ, పూర్వం ఎవరైనా మన దగ్గర తీసుకున్న రుణాల విషయంలో గాని, ఏదైనా చేబదులుగా తీసుకోవడం, మాట వరుసకి తీసుకోవడం, ఇలా ఏ రూపకంగా గాని అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎవరైనా నువ్వు ఇల్లు కొనుక్కో, నేను నీకు ఒక 10 లక్షలు సహాయం చేస్తా, లేకపోతే ఒక 5 లక్షలు సహాయం చేస్తా, ఇలాంటి హామీలు ఎవరన్నా ఇచ్చున్నా, లేదా ఇంకా వేరే ఏదన్నా నువ్వు పెద్ద పెద్ద పనులు ఏమైతే ఉంటాయో, వ్యాపారాలు పెట్టుకోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి నువ్వు ప్రయత్నాలు చేసుకో, నా వైపు నుంచి నీకు సహాయం ఉంటుంది అని మాట వరుసకి చెప్పినా కూడా అవన్నీ కూడా ఇప్పుడు చాలా లాభాల రూపంలో మీకు వచ్చేస్తాయి, వసూలవుతాయి. ఇది మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే నల్ల నువ్వులు కొన్ని దానం చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉండండి. వృషభ రాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో, సన్మాన సత్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగుతూ వెళ్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. ద్వితీయం యోగిస్తోంది, లాభం యోగిస్తోంది, దశమం యోగిస్తోంది. ఇంకా ఏమి కావాలండి ఇంత అద్భుతంగా ఉంటే? సప్తమం కూడా చాలా బాగుంది. సప్తమంలో చంద్రుని యొక్క స్థితి సంచారం గాని, అలాగే దశమంలో శుక్రాచార్యుల వారి సంచారం గాని, ద్వితీయంలో గురువు గారు గాని, లాభంలో శని గారు గాని చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇస్తున్నారు. అనుకోని విధంగా లాభాన్ని ఇస్తున్నారు. మీ కుటుంబ జీవితాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. సంతానం బాగున్నారు, వ్యక్తిగతంగా బాగుంది, వాక్కు రీత్యా బాగుంది, సంపదల రీత్యా బాగుంది. స్వగృహం నిర్మాణం కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, అనేక విధాల ఆనందమయ జీవితం ఉంది. మీ జీవిత ఆశయం నెరవేరడానికి కావలసిన గ్రహస్థితులు అత్యద్భుతంగా ఉన్నాయి. జీవిత ఆశయాన్ని ఏర్పాటు చేసుకోండి, కృషి చెయ్యండి, విజయం సాధించండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి, మరింతగా శోభిస్తారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే తృతీయంలో ఉన్న కేతు గారి సంచారం బాగుంది. షష్టంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగున్నట్టుగా ఫలితాలు మనకి ఈ స్థితులు కనిపిస్తూ ఉన్నాయో, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కేతువు, గురువు గారు వీళ్ళిద్దరూ కూడా పెద్ద గ్రహాలు అవడం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది, ధర్మ మార్గం పెరుగుతోంది, దైవ మార్గం పెరుగుతోంది. సాధనా మార్గంలో మీరు ఎక్కువగా భగవంతుని గురించి సాధన చేస్తారు. అనేక విధాల మీకు వెసులుబాట్లు వస్తాయి. ఏ పనికైనా కుటుంబం బాగున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, అన్నిటికీ అండాదండగా వారు ఉంటారు. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, రుణభారాల రీత్యా బాగుంది, ఇంకా పితృవర్గ రీత్యా బాగుంది. ఇంకా బాగుండనిది అంటూ ఏమి లేదు. అన్నిట్లలోనూ ప్రశాంత జీవితం ఉంది. ఉద్యోగ జీవితం కూడా ఇదమిద్దంగానే ఉంటుంది. అన్ని విధాలా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి వస్తుంది. యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, వీలైతే ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం మాత్రమే బాగుంది.
మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం కారణం చేత వ్యయ ప్రయాసలకే లోనవుతారు. ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఎక్కువగా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. క్రమశిక్షణతో ఉండేటట్టుగా మీరు కూడా చాలా వరకు సమయం తీసుకుని చెప్పవలసి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. సంతానం విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కాస్త ఎడమొగం పెడమొగం అన్నట్టుగా ఉంటుంది. ఓర్పు కలిగి ఉండి ఈ స్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ జీవితం గాని, వ్యాపార జీవితం గాని, పితృవర్గ రీత్యా గాని మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా పూర్తి జాగ్రత్తలతో ఉండాలి. దైవారాధన చెయ్యండి. అలాగే గౌరీదేవికి పూజ చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. యోగా చెయ్యండి. గురుగ్రహానికి ప్రత్యేకంగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా గురు చరిత్ర పారాయణ చేయండి. గురువు గారి యొక్క ఆశీస్సులు ఉండడంతో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీకు మనస్సు మటుకు ఉల్లాసంగా ఉండి ఈ కష్టాల నుంచి కొంచెం బయటకు వచ్చే మార్గాన్ని స్ఫురణ చేస్తారు గురువుగారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితే ఎక్కువగా ఉంది. షష్ఠ స్థానం యోగిస్తూ ఉంది రవి కుజుల చేత. అలాగే గురువు గారి యొక్క సంచారం లాభస్థానంలో ఉంది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము రాహువు కేతువు శనిగారుల యొక్క స్థితి సంచారము చేసేటటువంటి స్థానాలు అంత బాగా లేవు కాబట్టి వాటికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరీ చెప్పడం జరుగుతోంది. ఈవేళ కూడా అదే చెప్తాను. అయితే మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మనోవిచారం ఉండడానికి అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఏమిటంటే, మీ తల్లి గారిని ముఖ్యంగా మీరు ఏ పరిస్థితుల్లోనూ బాధ పెట్టవద్దు. వీలైతే సేవ చెయ్యండి. వారి నుంచి ఏమీ ఆశించకండి. మీరు చిన్నపిల్లలు అయినట్లయితే మీ తల్లిగారు చెప్పినట్టు మీరు వింటూ వెళ్ళిపోండి తప్ప అలా కాదు ఇలా అని ఏమీ మాట్లాడవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. ఇంకా ఏమన్నా అధికమైనటువంటి ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే, గురువుగారు రవి కుజులు ఇచ్చేటటువంటి ఫలితాలు అత్యద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే రాస్యాధిపతి రవే షష్టంలో ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది పెరుగుతుంది. అలాగే యోగకారకుడైనటువంటి కుజుడు చతుర్థ నవమాలకి అధిపతి అవుతూ ఉన్నవారు వీరు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని, అద్భుతమైనటువంటి ఆదాయాన్నే ఇస్తారు. భూములకి సంబంధించి, కొనుగోలు అమ్మకాలకి సంబంధించి కొన్ని రకాల వెసులుబాట్లు అయితే వస్తాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభం వస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి జాగ్రత్తలతో ఉండండి. చెప్పిన విధంగా రాహు కేతు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలకి కూడా చెయ్యొచ్చు. ఈ 3టికే చేయాలని లేదు. ఈ 3టికి కొంచెం ఎక్కువగా చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మౌనంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఈ రోజంతా కూడా చాలా వరకు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మీకు ఈ గ్రహ బాధలు తొలగిపోతాయి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహులు ఇద్దరు బాగున్నారు. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మరి ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత సరిపోతుందా? మిగతా అన్ని విషయాలలోనూ అనుకూలత వచ్చేస్తుందా అంటే, ఎప్పుడైనా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. అయితే శుభగ్రహాలు ఎక్కువగా ఫలితాలను ఇస్తున్నాయంటే ఎక్కువ ఫలితాలు అవకాశం ఉంటాయి కాబట్టి మనము మిగతా ఏ చిన్న వ్యతిరేకతలు కనిపిస్తున్నా కూడా మనం అవలీలగా దాటిపోగలం. ఏం పర్వాలేదులే అని ఆ పెద్ద ఆనందంలో ఈ చిన్న బాధని వదిలేస్తాం, మర్చిపోతాం తొందరగా. అంతే జరిగేది. ఒకవేళ అశుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలే ఎక్కువగా ఉన్నాయనుకోండి, చిన్న మంచి జరుగుతున్నా కూడా మనం పట్టించుకోము. అసలైన పెద్ద కష్టం అక్కడ ఉండగా ఈ చిన్నది ఎవరు పట్టించుకుంటారు? ఏదో గుడ్డిలో మెల్లగా ఏదో జరిగిందిలే అని అలాగా తేలిగ్గా తీసేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము లాభంలోకి రాబోతోంది. ఇక్కడ మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అందుకు గాను బీజాలు ఇప్పుడు పడ్డానికి అవకాశం ఉంది. 2 నెలలు ముందరే వచ్చేస్తాయి అవి ఫలితాలు. ఆ సమయానికి గురువుగారు ఉచ్చరాశిలోకి వచ్చేటప్పటికి మంచి ఫలితాలు రావాలి. కాబట్టి అప్పటికల్లా ఫలితాలు రావాలంటే ఇప్పుడే విత్తనాలు పడాలి, మొక్క మొలవాలి.
అది ఫలవంతం అవ్వాలి కాబట్టి ఆ కాస్త సమయం సరిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మంచి జరుగుతుంది. ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ కూడా మీకు విజయాన్ని తెచ్చిస్తాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. చక్కగా చిన్న చిన్న రుణాలుంటే వాటన్నిటిని తీర్చేసుకోగలుగుతారు. మళ్ళీ తిరిగి పెద్ద లోన్ ఏదైనా కావాల్సి ఉన్నట్టయితే దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతూ ఉంటాయి. విజయం సాధిస్తారు. మిగతా అన్ని విషయాలలోనూ ధైర్యే సాహసే లక్ష్మీలాగా మీరు ధైర్యంతో కూడి పనులు చేస్తారు. అది 1-2 రోజుల్లోనే మళ్ళీ ఫలవంతం అవుతుంది. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. శనిగారి యొక్క దృష్టి సాక్షాత్తు రాశి మీదే ఉంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఇది తప్పనిసరిగా చెప్పదగ్గ సూచన అవుతోంది. భార్యాభర్తల అనుకూలతలు గాని, అలాగే వ్యాపార వర్గాల మధ్య సమరసత్వం గాని, ఈ విషయాలలో చాలా జాగ్రత్తతో కూడి ముందరికి వెళ్ళాలి. అంటే ఎప్పుడు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, మనస్పర్ధలు వస్తాయి అనేది కాదు, భేదాభిప్రాయాలు వస్తాయి. అలా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సమరసత్వంగా వాటిని పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇది ఇలా కాదు అది అలా కాదు అని మీరు గట్టిగా మాట్లాడారంటే అసలుకే విషయం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తాలలో పెట్టద్దు. చిన్నవి ఒక 10,000, 20,000, 50,000 ఇలాంటి చిన్న మొత్తాలలో పెట్టుకుంటూ వెళ్ళండి. వ్యాపారం మళ్ళీ కుంటుపడకూడదు. కాబట్టి ఈ రకమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ విషయంలో, ఐకమత్యం విషయంలో కొంత సమయం మీరు వెచ్చించవలసి ఉంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సంతానం పట్ల ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కూడా ఓర్పే ప్రధానం అని చెప్పి కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా అనుకూలత రావడానికి ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం కూడా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ఎంత బాగుంది అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నామో అద్భుతంగా ఉంది. శుక్రాచార్యుల వారి బలము పంచమ స్థానంలో బాగుంది. చూడండి, షష్టంలో శనిగారు, నవమంలో గురుగారు, ఏకాదశంలో కేతువు. 3 పెద్ద గ్రహాలే, దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు. మరి ఇవి అనుకూల స్థానాల్లో ఉంటూ ఉండడంతో అనుకూలమైన శుభ ఫలితాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఇది బాగుంటుందని చెప్పనవసరం లేదు. అన్ని పనులు అనుకూలమే. కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ములతో బాగుంటుంది, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు బాగుంటుంది, సంతానం రీత్యా బాగుంటుంది, రుణభారాల రీత్యా బాగానే ఉంటుంది. ఎక్కువగా రుణాలు తీరిపోతాయి, కొత్త రుణాలు కావాలన్నా కూడా దొరుకుతాయి. వివాహ వ్యవస్థ బాగుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు బాగున్నారు. జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న వారికి కూడా చక్కగా అన్ని కుదురుతాయి. పిత్రార్జితాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. యజ్ఞయాగాలు చేసేది, ఈ శుభ క్రతువులన్నీ కూడా మీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. దూర ప్రాంత ఆలయాలకి వెళ్తారు. విశేషమైనటువంటి పుణ్యం సంపాదించుకుంటారు. ఇప్పుడు మనకి తెలియదు ఎంత పుణ్యం వచ్చింది అనేది, కానీ మీరు చేస్తున్న ఈ దైవ కార్యాల వల్ల విశేషమైన పుణ్యమే వస్తుంది అని మటుకు గ్రహించగలుగుతారు. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి, అన్ని విధాల మానసిక ఆనందం ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ విశేషం. చెయ్యండి. తప్పనిసరిగా మీకు అభివృద్ధికరమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం ఉంది. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కుజ సంచారం చాలా బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారం బాగుంది. వెరసి ఈ 4 గ్రహాల సంచారము వృశ్చిక రాశికి చాలా చాలా బాగుంటూ ఉండగా రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కూడా సహకరిస్తున్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. 5 గ్రహాలు కూడా ఈ మధ్య కాలంలో ఒక వారం రోజులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. 4 గ్రహాలు, 5 గ్రహాలు, 3 గ్రహాలు చాలా బాగున్నాయి అని చెప్పుకుంటూ వచ్చాం. ఈ వారం రోజులు, 10 రోజుల కాలం నుంచి చాలా చాలా అనుకూలమైనటువంటి మార్పులు వచ్చాయి వృశ్చిక రాశి వారికి. మరి మిగతా గ్రహాల విషయంలో అలా రాలేదు. రాహు గాని, శనిగారు గాని, గురుగారు గాని, కేతువు గాని, ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నాయి. కానీ మిగతా 4 గ్రహాలు, 5 గ్రహాలు ఇలా బాగుంటూ ఉండడం వల్ల
వీరికి చాలా వరకు మనశ్శాంతి వచ్చి ఇది వరకు ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో సగం సగంలో ఇప్పుడు అవన్నీ ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధైర్యం వచ్చేటటువంటి పరిస్థితి, మీకు మనోబలం పెరిగి ఏ పనికి ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు బాగా ఉంటూ ఒక సందిగ్ధావస్థ నుంచి బయటకొచ్చి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని మీరు కార్యాచరణలోకి వెళ్తారు. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే వ్యక్తిత్వం రీత్యా కూడా మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి, మీకు వ్యక్తిగతంగా చాలా వరకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, శుభకార్యాలు ఇంట జరగడానికి ఆ రకమైనటువంటి మంతనాలు జరుగుతాయి, మాటలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందానికి దారితీస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే పరంపర ఇంకా కొన్నాళ్ల వరకు కొనసాగుతోంది అని చెప్పి తెలియజేస్తూ జాగ్రత్తలుగా ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి అనుకుంటున్నామో అవి మాతృమూర్తి గారికి సేవ చేయండి. ఇది చెప్పదగ్గ సూచన. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి సేవ చేయండి, ఎక్కడ ఎక్కువ తక్కువ మాటలు లేకుండా. అలాగే గురువుల యొక్క సేవ చాలా చాలా మంచిది. ఆశ్రమాలకు వెళ్ళండి, గురు సేవ చెయ్యండి, ఆలయాలకు వెళ్ళండి, ఆలయ సేవ చెయ్యండి. ఎక్కడ ఎవరితోనూ కూడా భేదాభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవద్దు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ ఏ సేవ కుదిరితే ఆ సేవ చెయ్యండి అని మరొకసారి గుర్తు చేస్తూ ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహుల యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో ఇందులో 2 పెద్ద గ్రహాలు అవుతున్నాయి. ఒకటి రాహు అవుతున్నారు, ఒకటి గురుగారు అవుతున్నారు. గురువుగారి యొక్క సప్తమ దృష్టి, దాన్ని సమసప్తక దృష్టి అని చెప్తాము. ఆ సమసప్తక దృష్టి అత్యద్భుతంగా ఉన్నదో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఎన్నో రకాలుగా మీకు లాభాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది, దైవ దర్శనాలు బాగుంటాయి, గురు దర్శనాలు బాగుంటాయి, గురు సేవ బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, అలాగే కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, చాలా సంతృప్తిగా ఉంటుంది. సంతానం విషయంలో సంతానం లేరు అనుకునే వారికి కూడా సంతానం మంచిగా కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైన మాట వింటారు. అనుకూలమైన ధన ప్రాప్తి ఉంటుంది. ఎన్ని విధాలుగా మీకు మంచి జరగాల్సి ఉందో అన్ని విధాలుగాను గురువుగారి ఆశీర్వచనాలు ఉన్నాయి. అంతేకాదు ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మీకు మనోబలం పెరగడం కానీ, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసుకోవడం కానీ, ఆ ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేయడంలో చక్కటి విజయం సాధించడం కానీ, చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం రావడం కానీ, ఇలా ఎన్నో విధాలుగా మీకు మానసికమైన సంతృప్తి ఉంటుంది. అయితే కించిత్ దుఃఖం వచ్చే అవకాశం ఉంది. అది దేని గురించి అంటే దూర ప్రాంత ప్రయాణాలు మళ్ళీ పడుతున్నాయి, వెళ్ళాలా వద్దా అనే దాని గురించి కొంచెం దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ విషయంలోనే ఏదైనా వాగ్వివాదాలు ఉంటే ఉండవచ్చును. అయితే జాగ్రత్తగా కాంప్రమైజ్ అవ్వండి. అది జీవిత భాగస్వామితో అయినా అవ్వచ్చు, అన్నదమ్ములతో అయినా అవ్వచ్చు, లేదా అక్క చెల్లెళ్లతో అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులతో అవ్వచ్చు. ఏ రకంగా అయినా కొంచెం కాంప్రమైజ్ అయ్యే విధంగా స్మూత్ గా ఈ విషయాన్ని ఫైనల్ చేసేసుకోండి. ఇది పెద్ద విషయం కాదు. ఇన్ని ఆరోగ్యకరమైన ఆనందకరమైన విషయాల మధ్య ఇది ఒక పెద్ద సమస్యలాగా పరిణమించదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ విషయంలో పొదుపు పాటిస్తారు, పాటించండి. ఈ 2 తప్పకుండా తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, వీలైతే యోగా చేయండి. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించుకోండి. మరింతగా పనులలో వేగం పెరిగి అవి కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారము, తృతీయంలో ఉన్నటువంటి శనిగారి సంచారము చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్న చంద్రుడు కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార బలము కూడా వీరికి తోడవ్వబోతోంది. దానికి సంబంధించినటువంటి విత్తనాలన్నీ ఇప్పుడే పడతాయి. కాబట్టి మకర రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పొచ్చు.
ముఖ్యంగా మాట తీరు చాలా బాగుంటుంది, నిర్వహణ సామర్థ్యం బాగుంటుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మీకు మనోల్లాసం కలిగిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. దగ్గర బంధువుల యొక్క ప్రేమ ఆప్యాయతలు బాగుంటాయి, రాకపోకలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు కూడా చాలా లాభిస్తాయి. అలాగే రుణ భారాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఏదైనా కొంచెం అవమానం, అపనిందలు ఏదన్నా అలాంటివి కలుగుతూ ఉన్నట్లయితే కొంత ఓర్పు కలిగి ఉండాల్సిందే కొంతమేర. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడే మీరు ఎదురు తిరిగి ఏ పరిస్థితిలోనూ ఫైట్ చేయొద్దు. మాటలకి మాటలు జవాబు చెప్పొద్దు, చేతలకి చేతలు జవాబు చెప్పొద్దు. ఇప్పుడు కొంచెం మౌనంగా ఉండండి. గురుబలం ప్రారంభం అవుతోంది అనంగానే మీకు చాలా చాలా మంచి మార్పులు జరుగుతాయి. అప్పుడు సమాధానం చెప్పండి. అప్పుడు కూడా మిమ్మల్ని మీరేమీ ప్రూవ్ చేసుకోకర్లా. మీ మీద పడ్డ అభియోగాలన్నీ అవి అభాండాలే అనేది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. శివారాధన చెయ్యండి. శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతంగా ఉంటాయి. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండడమే కాదు, మనోబలం పెరుగుతుంది, ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా ఒక వెసులుబాటు వస్తుంది, ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి ఆదాయము, వ్యాపారానికి సంబంధించి ఆదాయము, అలాగే లాభాల బాట ఇవి చాలా బాగున్నాయి. ఇక విందు వినోద కాలక్షేపాలుంటాయి, మృష్టాన్న భోజనాలుంటాయి, శుభకార్యాల నిర్వహణకి సంబంధించిన మంత్రాంగం ఉంటుంది, ఆలోచనలు బాగా ఉంటాయి. ఆ నిర్వహణ సామర్థ్యం మీకు ఉన్నది అని చెప్పి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీకు అప్పచెప్పబడతాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం ద్వారా చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. సాధనా మార్గంలో ఉన్న వారికి అనేక రకాల సంతృప్తి కలుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడే విధానం, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, రుణ భారాల విషయంలో గాని, అలాగే అంటే రుణాలు మీకు ఎప్పుడు భారం అవుతాయి అంటే మీరు ఎక్కువగా కట్టేటప్పుడే భారం అవుతాయి. ధనం ఎక్కువగా కడుతున్నాము, వీటికి ఏ ఇంట్రెస్ట్ల రూపంలోనో ఇంకా వేరే ఏదన్నా పెనాల్టీస్ రూపంలోనో కడుతున్నాము అన్నప్పుడు భారం అవుతాయి. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఆదాయం చాలా బాగుంది. ఇప్పుడు ఈ బాగున్న ఆదాయం వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి వస్తుంది. లోగడ ఉన్నటువంటి అప్పులన్నీ క్లియర్ చేసేసుకున్నాము, పెండింగ్ ఏమన్నా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకున్నాము అనే లాంటి ఆలోచనలు వచ్చి మానసికమైన సంతృప్తి కలుగుతుంది. అయితే మిగతా విషయాలలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ శని గారికి, రాహువుకి, కేతువుకి వీరు ముగ్గురికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే కొన్ని నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు ఈ 3 రకాల ధాన్యాన్ని కొంచెం అయినా దానం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి షష్ఠ స్థానము, లాభస్థానము బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత, అలాగే వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉన్న కారణం చేత వీళ్ళకి చాలా మంచి రోజులు ప్రారంభం అయ్యి కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. లాభస్థానంలో రవి కుజులు బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా ధన ఆదాయాన్ని చాలా బాగా వృద్ధి చేస్తోంది. మీనరాశి వాళ్ళకి ఒక పక్క గురుబలము లేక, ఇంకొక పక్క శనిగారి బలము లేక, ఏలినాటి శని ప్రారంభం అయ్యి ద్వితీయంలో కొనసాగుతూ, అంటే జన్మరాశిలో కొనసాగుతూ అనేక రకాల దుష్ప్రభావాలను ఇస్తూ ఉంటారు. ఏదైనా అయ్యే పనులు ఆగిపోవడం గాని, మనుషుల మధ్య సఖ్యత లేకపోవడం గాని, ఆప్యాయత, ఆదరణ కాస్త లోటు జరగడం గాని, విపరీతమైన ఖర్చులు పెరగడం గాని, వ్యయ ప్రయాసాలకి లోనవ్వడం గాని, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి
ఏలినాడు శని కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో. అలాంటిది ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటినీ కొంచెం మీరు గట్టెక్కగలిగేటటువంటి పరిస్థితి. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగా విలువైనటువంటి వస్తువుల్ని ఇస్తారు, ఆభరణాలను ఇస్తారు. స్థాన చలనాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది అనుకూల స్థాన చలనాన్ని ఇస్తారు. ఇది కొంచెం మానసిక ప్రశాంతతకి దారితీస్తుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క స్థితి సంచారము కూడా కొంచెం ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడము, అలాగే అనుకూలమైనటువంటి మార్పులు తీసుకురావడము, ఆదాయ రీత్యా చాలా చాలా బాగుండడము, పూర్వము చేపట్టిన పనులన్నీ విజయం వైపు దారితీయడము, స్నేహితుల సహాయ సహకారాలు బాగుండడము, అలాగే ఏదైనా ఆటలలో ఓటమి అనేది లేకుండా గెలుపుకి చాలా అవకాశాలు ఉండడము, పోటీ పరీక్షలలో కూడా మీరు విజేతలు అవడము, ఇలాంటివి చాలా వరకు మీకు ఆత్మ సంతృప్తినిచ్చే విషయాలుగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తల అంశానికి వచ్చేటప్పటికి మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చిరాస్తుల కొనుగోలు అమ్మకాల రీత్యా గాని, సంతాన రీత్యా గాని, భార్యాభర్తల అనుకూల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అది మౌనంగా ఉండడం వల్ల కూడా సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మీ యొక్క సమస్యల్ని మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే గురుగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. అద్భుతమైన మనశ్శాంతి, అభివృద్ధి మీ సొంతం. శుభం.